ఎర్లీ మార్నింగ్ 9కి లేచాను. నాకు ఎర్లీయే వెయిట్ చూసుకున్నా. మొన్న వద్దురా అంటే గార్లిక్ బ్రెడ్, చీజ్ పిజ్జా, చీజ్ వాల్కెనో పిజ్జా అంటూ తినిపించేశారు దరిద్రులు. అది తిన్నానో లేదో అప్పటి నుంచి ఈశాన్యంలో బరువు పెరిగిపోయింది. ఇంకా చేసేదేం లేదంటూ ఫ్రూట్స్ మీద ఒక పెద్ద దండయాత్ర. అది అవ్వగానే మోటివేషన్ రావట్లేదని అందరి దేవుళ్ళకి హోల్సేల్గా ఒకేసారి పూజ చేసేసి అలా వచ్చిన మోటివేషన్తో మన కూలి పనికి లాగిన్ అయిపోయా. ఈరోజు మా తాపీ మేస్త్రితో 1-on-1 ఉంది. అంతలో మన ల్యాప్టాప్ హ్యాండ్ ఇచ్చింది. వర్క్ ఏమో చాలా ఉంది, ల్యాప్టాప్కి ఏమో బోరు కొట్టింది. నాకు మాత్రం పిచ్చెక్కింది. స్ట్రెస్ వల్ల కూడిన డిప్రెషన్ నుంచి వచ్చిన సప్రెషన్ వల్ల నేను అప్రెషన్ గురయ్యి ఒక న్యాప్ వేసా. లేచానా లేదో మా హోమ్ మినిస్టర్ గారు ఒక కొత్త రెసిపీతో సర్ప్రైజ్ చేశారు. ఆలూ ప్లస్ ఎగ్ అంట. రెసిపీ కావాలంటే 250. మొన్ననే నా పళ్ళ సందుల్లో ఒక ఎకరా జాగా ఏర్పడింది. అది వేరే వాళ్ళు కబ్జా చేసే లోపల ఫెన్సింగ్ వేద్దామని డెంటిస్ట్ దగ్గరికి వచ్చేసా. వాడిచ్చిన బిల్లుకి నేను షాక్ అయ్యి షేక్ అయిపోయాను. ఇక్కడేమో పాకెట్ ఫ్రెండ్లీ అని రాశాడు. నమ్మకండి. ఈ కంచెని 8 నెలలు నా పంటికి కట్టుకోమని చెప్పాడు. ఉన్న పంచాయతీలు సరిపోనట్టుగా కొత్త పంచాయతీ. మరింత స్ట్రెస్కి లోనే ఇలా అవ్వదని జిమ్కి వచ్చేసా. 10,000 స్టెప్స్ చేద్దామని 6,000 చేశా. ఆ చేసిన 6,000 స్టెప్స్ని ఈ కునిగల్ వాడికి అర్పించా. ఇక్కడ పలావ్ ఉంటుంది భయ్యా. చేసిన వర్కౌట్ని బ్యాలెన్స్ చేస్తూ 1.5 ప్లేట్ రైస్. ఈ జిమ్ చేసిన తర్వాత రేపు కలుద్దాం బాయ్.